హలో అందరికీ, ఈరోజు నా వీడియో వచ్చేసి ఎల్ప్రోస్ సిటీ స్క్వేర్ మాల్, పూణే, మహారాష్ట్ర. ఈ వీడియో వచ్చేసి తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మరాఠియన్స్ యొక్క సాంప్రదాయాలని ఉట్టుపడేలాగా ఈ మాల్లో లార్డ్ విఠల్, లార్డ్ పాండురంగ విగ్రహం ప్రతిష్ఠించారండి. చాలా పెద్ద విగ్రహం ప్రతిష్ఠించారు. మధ్యలో చూసుకుంటే లార్డ్ విఠల్, పక్కనే సంత్ తుకారాం మహారాజ్ అండ్ సంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్ విగ్రహాలను కూడా ప్రతిష్ఠించడం జరిగింది. అంటే కింద చూడండి, చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి కదా, అవి ఏంటంటే మరాఠియన్స్ పాలకి తీసుకెళ్తారండి. పాలకి ఎవ్రీ జూలై మంత్లో ఇలా జరుగుతుంది. పాలకి తీసుకెళ్ళడం అనేది మరాఠియన్స్ యొక్క సంస్కృతి. మహారాష్ట్ర అంతటా ఒక ప్లేస్ ఉంటుందండి, ఆ ప్లేస్లోకి పాలకిని తీసుకుని వెళ్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఈ మాల్లో ఇప్పుడనే కాదు, ఎవ్రీ అకేషన్స్, మహారాష్ట్ర అకేషన్స్కి, అంటే లైక్ వినాయక చవితి, దసరా, రామ్ మందిర్ ఇనాగ్రేషన్ అప్పుడు సేమ్ బ్లూ ప్రింట్ డెకరేషన్ కానీ అలాంటివి ఫంక్షన్స్ అన్నీ సెలబ్రేషన్స్ అయినప్పుడు అలాగా ఆ మాల్కి మధ్యలో అలా డెకరేషన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందండి. ఇక్కడ సరే, మేము తర్వాత ఈ వీడియో అయిన తర్వాత పైకి షాపింగ్కి వెళ్ళామండి. షాపింగ్ అయిపోయి జాకీలో కొంచెం షాపింగ్ చేసుకున్నాం. తర్వాత ఫుడ్ కోర్ట్, లంచ్ టైం అయింది, ఫుడ్ కోర్ట్కి వచ్చాము. ఏదైనా ఫుడ్ తీసుకుందాము అని చెప్పన్నట్టుగా ఇక్కడ వచ్చేసి ఫుడ్ కోర్ట్లో వచ్చేసి మేమైతే డామినోస్ పిజ్జా కాంబో ఒకటి తీసుకున్నామండి. అండ్ బర్గర్ కింగ్లో వచ్చేసి వెజ్ స్ట్రిప్స్, చికెన్ బర్గర్స్ అండ్ చికెన్ వింగ్స్ తీసుకున్నాము. ఫుడ్ కోర్ట్లో లంచ్ అయితే ఇలా కానించేసిన తర్వాత మాల్లో తిరుగుతుండగా మాల్లో వచ్చేసి పిల్లలు కనిపించారండి. చాలా ఒక్క స్కూల్ కాదు, 10 మంది కాదు, ఒక 300-400 పిల్లలు అయితే కనిపించారండి. ఆ పిల్లలందరూ ఎందుకు వస్తున్నారో అర్థం కాలేదు. టీచర్స్ దగ్గరుండి మరీ తీసుకొస్తున్నారు. ఒక 300-400 స్టూడెంట్స్ అయితే ఉన్నారు. వాళ్ళందరూ డైరెక్ట్గా 3rd ఫ్లోర్లో ఐనాక్స్ ఉందండి, ఐనాక్స్ మాల్కి వెళ్ళారు. అంటే ఐనాక్స్లో వచ్చేసి మరాఠియన్స్ మూవీ ఒకటి రిలీజ్ అయిందంటండి. ఈ పిల్లలందరినీ, మరాఠీ మీడియం పిల్లలందరినీ సినిమాకి తీసుకొచ్చారు. ఇలాగా ఆ రోజైతే మాల్లో జనం కంటే స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారండి. థర్స్డే వెళ్ళాము మేము. థర్స్డే వచ్చేసి పిల్లలే ఉన్నారు మొత్తం అందరూ. మాల్ మొత్తం స్టూడెంట్స్తో నిండిపోయారు. తర్వాత వచ్చేసి మేము లంచ్ కానించేసిన తర్వాత ఇంటికి వచ్చేసి బిర్యానీ చేసుకున్నామండి. బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ, అది కూడా ఫొటోస్ పెట్టాను, వీడియో తీయలేదు. జనరల్గా కొత్తిమీర, కరివేపాకు వేసి మిక్స్ బిర్యానీ వండేసాను, దమ్ బిర్యానీ లాగా. చికెన్ అయిన తర్వాత కుక్ అయిన తర్వాత దాని మీద 70% బాయిల్డ్ బాస్మతి రైస్ వేసి దానిపైన కొత్తిమీర, పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్తో డెకరేట్ చేశాను. అయిపోయింది ఆ రోజు అలా బిర్యానీ. ఈ రోజు అలా అయిపోయింది. థ్యాంక్ యూ.